అందరికీ నమస్తే అండి. వైసీపీ కార్యకర్తలు ఎంత దారుణంగా ఉంటారంటే అసలు వాళ్ళకి అంతటి జ్ఞానం, అంతటి మహాజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చుద్దో కూడా మాకు అర్థం కాదు. నేను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని దరిద్రాలు చూస్తూ ఉంటాను. ఆ దరిద్రాలు నేను చూసిందే కాకుండా అంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నేను ఒక్కనే ఎందుకు చూడాలని మీకు కూడా చూపించాలి. అదో రకమైన శాడిజం అన్నమాట నాకు. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా. అక్క ఎవరో కొత్తగా జాయిన్ అయినట్టున్నారు, ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను చూడాల. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశా, ఏదో అదురుపాటుగా నాకు ఫేస్బుక్లో కనిపించింది అనమాట. ఇప్పుడు ఎక్క ఏమని మాట్లాడుతుందంటే కాకినాడ సిటీలో అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు పెడుతున్నారో, అసలు పెట్టాల్సిన అవసరమే ఉంది. కాకినాడ పాపులేషన్ ఎంత? ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల పెట్టడం వల్ల ఎవరి జోబుల్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఏంటి? ట్రాఫిక్ సిగ్నల్స్కి అక్క, అందులో ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా అవినీతి ఎతికేసింది అక్క. మామూలు తెలియదు కదా అక్క దగ్గర. వీడి పేరు ఏదో కానీ ఉందబ్బా, సరే పేరు కూడా గుర్తులేదు, చూపిస్తాను చూడండి ఒకసారి. కాకినాడలో విపరీతంగా ఒక 10 days నుంచి కాకినాడలో విపరీతంగా ట్రాఫిక్ సిగ్నల్స్ హడావిడి చేస్తున్నాయి. ప్రతి చోట హాఫ్ కిలోమీటర్స్కి సిగ్నల్స్ వేసి మైండ్ బ్లాక్ చేస్తున్నారు కాకినాడలో. సో కాకినాడ స్మార్ట్ సిటీ కాబట్టి సిగ్నల్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. అసలు కాకినాడ పాపులేషన్ అంతా మీరు సిగ్నల్స్ సిగ్నల్స్ పడుతూనే ఉన్నాయి. జనాలు ఎప్పుడు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించట్లేదు. జస్ట్ ఒక 20-30 అడుగులకు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టేసారు. 20-30 అడుగులకి ఎక్కడ పడతారు? 20-30 అడుగులు అంటే ఎంత ఉంటుంది మహా అయితే? ఇప్పుడు ఈ రూమ్ ఉంది అనుకో, ఇప్పుడు 10x10 అంటే 10 అడుగులు అంతేనా? నీకు 10 అడుగులు అంటే ఎంత దూరం ఉంటుంది? మహా అయితే 30 అడుగులు. 20-30 అడుగులు అంటే ఎంత దూరం ఉంటుంది? మహా అయితే మన ఇంట్లో హాలు ఎంత ఉంటుంది అంతేనా? హాలు పొడవంతా అంతేనా? 30 అడుగులు అంటే 20-30 అడుగులు అంటే అంతకుమించి ఎక్కువ ఉండదు. నీకు బుర్ర ఉందా అనాలా లేదా అనాలా? ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకంటారు ఏంటండి? ట్రాఫిక్ సిగ్నల్స్కి పాపులేషన్కి ఏం సంబంధం? ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు పెడతారో నీకు అసలు రూల్స్ తెలుసా? కనీసం చదువుకున్నావా? ఎక్కడ చదువుకున్నావాక? ఫస్ట్ టైం చూస్తున్నా ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు అని చెప్పేసి అని. పైగా అక్క అందులో కూడా అవినీతి ఎతికేసింది. ఎందుకు పెడతారండి ట్రాఫిక్ సిగ్నల్స్? ప్రజల భద్రత కొరకు పెడతారు. మనకు ఒక రూల్ ఉంది. కాకినాడ సిటీలో ఇవాళ కొత్తగా ఏమి ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవాళ కొత్తగా పెట్టడం ఏంటి? ఈరోజు పెట్టడం ఏంటండి? మా చిన్నతనంలో 2005, 2006 అనుకుంటా, నేను కాకినాడలో మా పెద్దనాన్నగారు వాళ్ళు ఉన్నారు. నేను మా పెద్దనాన్నగారి ఇంటికాడ దాదాపు ఒక ఇంచుమించుకు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల వరకు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మా కాకినాడగా మా పెద్దనాన్నగారి ఇంట్లో టైల్స్ వర్క్ నేర్చుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. కాకినాడ బస్ స్టాండ్ వెనక అట్లా బర్మా కాలనీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇప్పుడు కాదు, దాదాపు 2005 అంటే ఇంచుమించు 15 ఏళ్ళ కిందట. అప్పుడు ఉన్నాయి సిగ్నల్స్, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. జనాభా పెరిగే కొలది, మనకి ట్రాఫిక్ పెరిగే కొలది, ఎక్కడైతే జంక్షన్లు ఉన్నాయో, ఎక్కడైతే యూటర్న్లు ఉన్నాయో, ఎక్కడైతే మనకు 4 రోడ్ల జంక్షన్ ఉందో అలాంటి చోట్ల ఖచ్చితంగా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ఉంటాయి. రూల్ అది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు అని మాట్లాడితే ఇంకేమని మాట్లాడాలి మీతోటి? అసలు ఎవడేమని సమాధానం చెప్తాడు దీనికి? అంటే మరీ అంత నిజానికి అలా లెక్కెత్తున్నాం అక్క మమ్మల్ని. పైగా వెనకాల ఒక విచిత్రమైన బ్యాక్గ్రౌండ్, మళ్ళీ హస్కీ నవ్వు, మళ్ళీ ఎటకారం. అయ్యబాబోయ్, ఇంకా ఏమనిపిస్తుంది అక్క మనకి? ఫస్ట్ తెలుసుకో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు పెడతారని తెలుసుకో. 20-30 అడుగులకి ఎవడో ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టరు. 20-30 అడుగులకి అసలు ఎంత దూరం ఉంటుందో తెలుసా నీకు? చెప్పడానికన్నా సిగ్గు అనిపించట్లేదా? ఇలాంటి వ్యక్తుల గురించి వీడియోలు చేయడానికి నిజంగా మాకు సిగ్గేస్తుంది. ఒక నిమిషం ఉండండి, ఇంకా కొద్దిగా ఉంది వీడియో. వినిపించిన తర్వాత అక్క తల్లిదండ్రుల గురించి తర్వాత మాట్లాడుకుంటాం. వస్తాయి. సో ఎవరిని పోషించడానికి స్మార్ట్ సిటీ అనే పేరుతో ఈ ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు. ఎవరైనా యూత్ లో ఒక్కరైనా నాకు ఈ బిజినెస్ చేయాలని ఉంది, ఐ వాంట్ టు బికమ్ an entrepreneur, నాకు సపోర్ట్ చేయండి అంటే ఒక్క నా వరకు సపోర్ట్ చేస్తాడా? ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ అదే ఇలాంటివి మీ జోబుల్లో వేయడానికి మాత్రం అనవసరమైనవన్నీ కూడా చేస్తారు. నాకు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా ఎవరి జోబులోకి నీ ముఖం, నీ తలకాయ, ఇంకా అంతకుమించి నేనేం అనలేను. నేను ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ఎవరికి ఉపయోగం అని మాట్లాడుతుంటే ఇంకేం సమాధానం చెప్పాలి? ఎవరో ఆగట్లేదంటది, ఎవరో ఉండట్లేదంటది. 20-30 అడుగులకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయండి? అసలు సాధ్యపడే అంశమైనది అసలు 20-30 అడుగులు అంటే నీకు ఎంత దూరం ఉంటుందో తెలుసా?
ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నావు, అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా, 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నావు, నువ్వే మేధావు అనుకుంటున్నావు అక్క. దయచేసి ఇలాంటి కోడి బుర్రలతో వీడియోలు చేయమాకండి అక్క. ప్రాపర్గా నీకు ఏదైనా దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి అని తెలిస్తే మాట్లాడు. కాకినాడ ఒకటే ఏంటి, ఇప్పుడు కాకినాడ కంటే మా రాజమండ్రి పాపులేషన్ ఎంతో కొంత కాస్త తక్కువే ఉంటుంది. సిటీ పరంగా కూడా రాజమండ్రి కొద్దిగా చిన్నదే. మా రాజమండ్రిలో లేవా సిగ్నల్స్? లాలా చెరువు జంక్షన్ కానీ మొదలు పెడితే మారంపూడి జంక్షన్ వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఒక 3-4 ఉంటాయి, ఇంచుమించు ఒక 3 ఎన్నో ఉంటాయి. మారంపూడి జంక్షన్ నుంచి రైట్కి కట్ అయ్యామనుకో, అంటే మన వైజాగ్ నుంచి వస్తుంటాయి, రైట్కి కట్ అయ్యామనుకో, అక్కడి నుంచి బస్ స్టాప్ నుంచి మనకి మళ్ళీ కోటిపల్లి బస్ స్టాండ్ వరకు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఏవి అప్పారావు రోడ్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. మన లాలా చెరువు నుంచి రైట్కి కట్ అయితే సెంట్రల్ జైల్ రోడ్డు, ఆ సెంట్రల్ జైల్ రోడ్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. సిగ్నల్స్ ఎక్కడ లేవండి? మా రాజమండ్రిలో ఉన్నాయి, రావులపాలెం దగ్గర ఉంది, మా భీమవరం ఉంది, మా పాలకొల్లో ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ లేవు అని అడుగుతున్నా. అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఊరు ఏదైనా ఉంటుందా? రేర్గా ఉంటుంది. అంటే సిటీల్లో ఖచ్చితంగా ఉంటాయి, గ్రామాల్లో ఉండవు కదా. మరి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు అని మాట్లాడితే ఏమని సమాధానం చెప్పాలి? దానికి ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతాడా? మీ అజ్ఞానం అంతే. మీరు గొర్రెలు, జనాలను గొర్రెలు అనుకుంటారు. కాస్త బుర్ర వాడండి. ఈ పిచ్చి తెలివితేటలతో వీడియోలు చేయమాకండి. చివరి ఆఖరికి మీరు ఎలా తయారంటే రేపు అన్న రోజున రోడ్లు ఎందుకు వేయాలి, బళ్ళు ఎందుకు తిరగాలి, బస్సుకు స్టీరింగ్ ఎందుకు ఉంది, 4 టైర్లు ఎందుకు ఉన్నాయి, 4 టైర్ల వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు, 4 టైర్లు ఎందుకు ఉండాలి, 2 టైర్లు పెడితే సరిపోద్ది కదా. మాట్లాడతారు మీరు. అమ్మో అంత సమర్థులు. బైక్ 2 చక్రాల మధ్య వెళ్తుంది కదా, బైక్ లాగే బస్సు ఎందుకు వెళ్దాం, బైక్ బ్యాలెన్స్ అవుతున్నప్పుడు బస్సు ఎందుకు బ్యాలెన్స్ అవుతాం, అలా మాట్లాడినా కానీ మేము ఆశ్చర్యపోవసరం లేదండి. ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. అయ్యి బాబా మీ తెలివితేటలు నిజంగా దండేసి పెట్టారు మీకు. ఈ పిచ్చి తెలివితేటలతో ఇప్పుడు కూడా వీడియోలు చేయమాకక్క. మళ్ళీ ఏడో మాకు అరే తురే, మళ్ళీ ఎవడన్నా మనకి మీదగా కౌంటర్ వీడియోలు చెప్తే అరే తురే ఇలాంటి మాటలు మాట్లాడతావు. నువ్వు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడేవనుకో అరే తురే అని చెప్పేసి అని మేము కూడా నువ్వు అరే తురే అని కొట్టావు కదా, మేము కూడా అసే ఉసే అని చెప్పేసి కొట్టేస్తాం గుర్తుపెట్టుకు బాగా. మాటకు మాట. ఇక్కడ మేము అందరినీ సమానంగానే చూస్తాం. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. మనం మాట్లాడితే అందరినీ అరే తురే, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, నోటుకు వచ్చింది మాట్లాడతాం. నేను ఎవడన్నా ఏదన్నా తిరిగి అంటే అదిగో నన్ను అలా అన్నాను అంటారు. మరి మన మహిళలంత మాత్రాన లేదంటే ఇంకొక రకంగానో మన కులాన్ని తీసుకొచ్చి ముందెట్టో మన ఇష్టానుసారంగా పేలిపోదాం అనుకుంటే కుదరదు. కొన్నిసార్లు గట్టిగా పడిపోతాయి కౌంటర్లో. ఇలాగే దొరికేస్తూ ఉంటాం కొన్నిసార్లు. మనకు తెలివి ఎక్కువైపోతాయి. తెలివి ఎక్కువైపోయి ఎప్పుడైతే మనకి పిచ్చి వచ్చేద్దో ఆ పిచ్చి పట్టేసినప్పుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడతామన్నమాట. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు, అక్కడ పోలీసులు ఎందుకు ఉన్నారో, అసలు రోడ్డు మీద ఈ బళ్ళన్నీ ఎందుకు తిరుగుతున్నాయి, అసలు ఎవరి కోసం తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏముంది, అసలు ఇంట్లో ఉండలేరా, మీరు ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారు. ఆ రోజు మాకు నిజంగా పిచ్చి పట్టేద్ది. మీకున్న పిచ్చిని దయచేసి మాకు అంటించి మాట్లాడండి. కాస్త తగ్గితే బాగుంటుంది. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, పాలసీల గురించి మాట్లాడవచ్చు, పథకాల గురించి మాట్లాడవచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతురాలు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడవచ్చు, అనేక అంశాలపై చర్చించవచ్చు. కానీ మరీ ఇన్ని పిచ్చి తెలుగుతారు లోతాక. నువ్వు ఫీల్ అయినా కానీ హర్ట్ అయినా కానీ నేనేం చెప్తున్నానంటే ఇవి నిజంగా నీకు పిచ్చి తెలుగుతారులు అంటారు. ఇట్లని అంతకుమించి ఏమీ లేదు. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాల. వీడియో చూసిన తర్వాత ఏమని మాట్లాడాలి, అసలు ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు, అంటే రాష్ట్రాల్లో నిశానిగాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి నేను అభిప్రాయం అన్నమాట. మన రాష్ట్రంలో అంటే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం కొద్దిగా 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడేసి ఎటకారంగా సర్కాస్టిక్గా మాట్లాడితే సరిపోద్ది. మనం చెప్పిన అన్నీ కూడా నిజాలు అనుకుంటారనే ఫీలింగ్లో ఉన్నారా? జనరల్గా నీ గురించి వీడియో చేయాలని ఇంట్రెస్ట్ నాకు లేదు, కానీ నీ వీడియో చూసిన తర్వాత ఎందుకో మనసు ఆకల. నేను చెప్పాను కదా, నేను కొన్ని దరిద్రాలు చూస్తాను. ఆ దరిద్రాలు నేను చూసి ఊరుకోను. నేను మళ్ళీ 10 మందికి చూపించకపోతే నాకు అదో రకమైన ఫీలింగ్ కలిగేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా చూపించాలి. ఇగో అందుకే ఈ వీడియో చేసా. ఇంకెప్పుడు కూడా మన లేఖ తెలివితేటలు చూపించొద్దు, అరాకొరా తెలివితేటలతో వీడియోలు చేయొద్దు. ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకన్నారు, రేపొద్దున బస్సుకు టైర్లు ఎందుకంటారు, రేపొద్దున జనాలు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారని చెప్పేసి అని మాట్లాడతారు. అవసరమైతే మీరు ఎంత నీచానికైనా దిగజారిపోతారు ఇంకా కదా. దయచేసి వద్దండి, అనవసరంగా ట్రోల్ అయిపోవద్దు, అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇంకొక రకంగా ఇదైపోవద్దు. కొద్దిగా సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, పాలసీల ప్రకారంగా మాట్లాడండి. మీ దగ్గర ఏమన్నా అంత ప్రభుత్వాన్ని ప్రశ్నించే అంత నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించండి. వెళ్ళనుకుంటే చాలామంది మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ పరంగా 100 మంది మాట్లాడే వ్యక్తులు ఉన్నారు.
వాళ్ళకి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి ఆ విధంగానే కౌంటర్ ఇస్తున్నాం మేము కూడా. దయచేసి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే మేము కూడా ఏమైనా మాట్లాడాలో మాకు కూడా అర్థం కాదు కదా. దీనికి సబ్జెక్టు లేదు పాడు లేదు. నువ్వు మాట్లాడిన మాటలు కాక సబ్జెక్టు పాడు ఏమీ లేదు. ఇగో ఇలా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి అని చెప్పడం మినహాయించి మేము అంతకుమించి ఏం మాట్లాడలేం. మొన్న ఒక మహాతల్లి ఉంది, ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అభిమానే. ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక ఐడియా ఉంటుంది, జగనన్న చెల్లి. ఆవిడ ఏమని మాట్లాడుతుందంటే రిపబ్లిక్ డే రోజున అసలు జెండా ఎందుకు ఎగిరేయాలి మా జగనన్న, జెండా ఎగిరేయడు అని చెప్పేసి అని మాట్లాడుతుంది. మీ తెలివితేటలు అంత ఉన్నాయి. ఇవాళ నువ్వు వచ్చి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎవరి కోసం పెడుతున్నారని మాట్లాడుతావు. వీటికి సమాధానాలు ఉండవు. లేదు మీ పిచ్చితనం అన్నాను అంతే. మీ అజ్ఞానాన్ని ఇక ప్రజలకు చూపించి ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఇలా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపే వ్యక్తులందరూ కూడా ఇక ఇలాంటి ఇంత తెలివితేటలు ఉన్న వ్యక్తులు అని చెప్పేసి మేము ప్రజలకు చూపించడం మినహాయించి అంతకుముందు మేము చేసేది ఏమీ లేదు. దయచేసి నీ అపరమేధావితనాన్ని, నీ తెలివితేటల్ని అమాయకులైనటువంటి మా పైన, మాలాంటి వ్యక్తులపైన దయచేసి మీరు ప్రదర్శించొద్దండి. మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఇది, అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.